హాయ్, ఐఎమ్ మిస్టర్ నోబడి. నోబడి ఎందుకంటే మీకు ఒక మూవీ చూడండి లేదా చూడొద్దని చెప్పడానికి నేను నోబడి. మీ ఇష్టం, మీరు చూస్తే చూడండి లేదంటే లేదు. ఇది జస్ట్ నా రివ్యూ మాత్రమే. రీసెంట్గా నేను చూసిన మూవీ పేరు వచ్చి తేరే ఇష్క్ మే. ఇది ఒక హిందీ మూవీ. లాస్ట్ ఫ్రైడే చూశాను. దాంట్లో లీడ్ యాక్టర్ వచ్చి ధనుష్ అండ్ కీర్తి సనన్. అసలుకి డైరెక్షన్ ఉంది, డైరెక్టెడ్ బై ఆనంద్ రాయ్. అతను ప్రీవియస్ మూవీ వచ్చి రాంజనాని ధనుష్తోనే చేశాడు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. చాలా బాగుంటుంది. అది ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు రాంజన. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు తేరే ఇష్క్ మే అనే మూవీ చేసింటే ఎలా ఉంటుందో అనే ఈ ఈ క్వశ్చన్తో ఎలా తీశాడు, ఎలా ఉంది అని ట్రైలర్ చాలా బాగుందండి. సో అది చూసి, అది కూడా ఒక డీప్ లవ్ స్టోరీ, డ్రామాటిక్ లవ్ స్టోరీ అని చూసి తెలుసుకొని వెళ్దామని వెళ్ళాను. వెళ్ళాక అక్కడ ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్. అది ఏఆర్ రెహమాన్ మ్యూజికల్. సినిమా మటుకు చాలా హెవీ డ్రామా ఉంది దాంట్లో, చాలా మెస్సీ ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ స్ట్రాంగ్ యాక్టింగ్ బై ధనుష్. ఈవెన్ కీర్తి సనన్ కూడా చాలా బాగా చేసింది. కొన్ని సీన్లో అయితే కానీ అసలుకి చాలా ఎమోషన్స్ ఉంటాయన్నమాట దాంట్లో. ఒక లవ్, ఇద్దరు ఒకటి లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకటి వన్ సైడ్ లవ్ నుంచి ఎమోషన్స్ చాలా బాగా చూపించారు డైరెక్టర్. దీన్ని నన్ను అడిగితే గిన ఇది ఎవరైతే గిన కొంచెం మరీ చాలా రియలిస్టిక్ అనుకోకుండా కొంచెం ఓపెన్ మైండ్తో వెళ్ళి కొంచెం చూస్తే గిన మూవీ చాలా నచ్చుతుంది. ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రాంజనా. ఇప్పుడు మీకు లాస్ట్ ఎప్పుడైనా మీరు రాంజనా చూసింటే గిన మీరు ఈ మూవీ చూస్తే మీరు డెఫినెట్గా మీకు ఇది నచ్చుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్. ఇది నా చిన్న రివ్యూ. ఇది నా నో బడీస్ రివ్యూ.